వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, పప్పులో వేసుకుంటారు కదా, కందిబేళ్ళల్లో అట్టుమాడాకు చికెన్ వేసి నేనైతే బిర్యానీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అట్టుమాడాకు చికెను బిర్యానీ తయారీ విధానం చూద్దాం. ఇలా ఆకు తీసుకొని కాడలు లేకుండా ఆకులు తీసుకొని ఒలుచుకొని, ఇలా ఆకులే ఒలుచుకొని శుభ్రంగా కడుక్కొని ఆకును చూడండి. ఇదైతే అట్టుమాడాకే, మీరు చూసింటారు. ఈ ఆకును మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటర్ వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్టు పక్కన పెట్టేసి కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ నెయ్యి బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలను బాగా కలరు మంచి రంగు వచ్చేట్టుగా వేయించుకోవాలి. ఇలా పచ్చిమిరకాయలు వేసుకోవాలి, ఇలా వేయించుకోవాలి. అనాస పువ్వు, యాలక బుడ్డలు, చెక్క, లవంగ, యాలకులు వేసుకోవాలి. సోపు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసి వేయించుకోవాలి. కారపొడి 1 టేబుల్ స్పూన్ వేసి వేయించుకోవాలి. చూడండి, మెంతులు మిరియాలు వేసి వేయించుకోవాలి. టమోటాలు వేసి వేయించుకోవాలి. టమోటాలు బాగా ఫ్రై కావాలి, వేగాలి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్లు పాలు తీసుకొని వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి. అన్నీ పచ్చివాసన పోయేట్టుగా వేగాలి. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ వేసి ఆకు పేస్టు ఇలా వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేట్టుగా వేగాలి. ఎందుకంటే పిల్లలు తాలింపు చేసి పెడితే తినడం లేదు, అందుకే ఇలా బిర్యానీలో చేస్తే తింటారు. చుక్కాకైనా, పాలాకైనా, మెంతాకైనా, ఏ ఆకైనా ఇలా చేసుకోవాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. ఏ ఆకుతో అయినా ఇలానే సేమ్ ప్రాసెస్ బిర్యానీ చేసుకుంటే తింటారు పిల్లోళ్ళు, గోవాకైనా సరే. ఇలా ఉడకబెట్టుకోవాలి. చూడండి, బాగా ఏగుతుంది. ఆకు పేస్ట్ అంతా కాస్త అయింది చూడండి, పచ్చి వాసన పోయేట్టుగా బాగా ఏగింది. ఇలా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు రైస్కి సరిపడా నీళ్ళు వేసుకోవాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేయాలి. ఇప్పుడే బియ్యం వేసేయాలి, ఎసురు ఉడక్కనే, ఎందుకంటే కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి. ఇలా ఒకసారి తిప్పుకోండి, 1-2 సార్లు. చూడండి, చికెన్ ముక్కలు కూడా చూడండి బాగా వేగాయి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చాక ఆవిరి పోయేట్టుగా ఉంచి చూడండి, ఆవిరి పోయాక ఇలా తీసుకొని
కాస్త కలిదిప్పుకోవాలి. చక్కగా ఉడికింది. రైస్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది చూడండి, మంచి సువాసన. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఏ ఆకుతో అయినా సరే సేమ్ ఇదే ప్రాసెస్ చేసి దీంట్లో ఏమేమి వేసామో అవి వేసి చేయండి. పిల్లలు చక్కగా తినేస్తారు, పెద్దలు కూడా బాగా తింటారు. చాలా టేస్టీగా ఉంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.